సిద్దిపేట జిల్లా అనంతసాగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పుస్తక రచయితలుగా మారారు. స్కూల్లో ఏర్పాటు చేసిన లైబ్రరీ పుస్తక పఠనంపై ఆసక్తి తేవడమే కాకుండా పిల్లలను రచయితలుగా మార్చింది. టీచర్ల ప్రోత్సాహంతో వారి కథలను పుస్తకాలుగా పబ్లిష్ చేశారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు కథలు రాశారు. వారి కథలతో 2 పుస్తకాలను ముద్రించి వాటిని సిద్దిపేట జిల్లాలోని అనంతసాగర్ గవర్నమెంట్ స్కూల్లో ఆవిష్కరించారు. జెడ్పీ హైస్కూల్లో 75 మంది విద్యార్థులు ఉండగా అందులో 28 మంది విద్యార్థులు తమ రచనల ద్వారా చిన్నారి రచయితలుగా పేరు సంపాదించుకుంటున్నారు. స్థానిక సాహితీవేత్త, హిందీ టీచర్ దుర్గయ్య ప్రోత్సాహంతో ఆ విద్యార్థులు తమ రచనలతో రచయితలుగా ముందుకు వెళ్తున్నారు. అలా పిల్లలు కథలు చదువుతూ రాస్తూ కూడా ఇప్పుడు మా పాఠశాల నుంచి 25 కథలు అనంతసాగర్ అక్షర కెరటాలు అనే పుస్తకము మేము ఈరోజు రిలీజ్ చేయబోతున్నాం. మరియు విశ్వతేజ అనే అబ్బాయి కూడా 18 కథలను రాశాడు. ఆ పుస్తకం కూడా ఇవాళ మా పాఠశాల నుండి రిలీజ్ చేస్తున్నాము. కాబట్టి మా పిల్లలు ఇలా కథలు చదువుతూ రాస్తూ కూడా ఎక్కువ సబ్జెక్టు విషయాలపైన మళ్ళీ వాళ్ళు కూడా ఉన్నత స్థాయి చేరాలని విద్యార్థులు రాసిన 25 కథలతో అనంతసాగర్ అక్షర కెరటాలు అనే కథల పుస్తకాన్ని ముద్రించారు. వీటిలో కొన్ని కథలకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి బహుమతులు కూడా లభించాయి. విశ్వతేజ అనే విద్యార్థి రాసిన 18 కథలతో విశ్వతేజం అనే ఇంకో కథల పుస్తకాన్ని కూడా ముద్రించారు. ఈ 2 పుస్తకాలకు దుర్గయ్య సంపాదకీయం వహించారు. చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే చదువులు, ఆటలు, అభిరుచులతో బిజీగా ఉంటారు. కానీ ఈ స్కూల్లో చదివే విశ్వతేజ ఇప్పటికే పిల్లల కథా రచయితగా తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు. అతను ఇప్పటి వరకు 22 కథలను రాశాడు. అతను ఉపాధ్యాయులు, గ్రామస్తుల నుంచి ప్రశంసలు పొందాడు. అతను 4వ తరగతిలో ఉన్నప్పుడు పాఠశాల లైబ్రరీ అందుబాటులోకి రాగా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాడు. అలా కథల ప్రపంచంలోకి అతని ప్రయాణం ప్రారంభమైందని చెబుతున్నారు. గత ఆగస్టులో తనుశ్రీ అనేటువంటి అమ్మాయి ఇద్దరు రైతులనే కథ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 43 కథలు వివిధ పత్రికలలో ప్రచురణ అయినాయి. తర్వాత ఒక 4 కథలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా బహుమతులు అందాయి. వారు కూడా తోటి అనంతసాగర్ అక్షర కిరటాలని చెప్పి 19 మంది విద్యార్థుల 25 కథలతోటి ఒక పుస్తకం రూపొందించాము. తర్వాత అందులోనే విశ్వతేజ అనే అబ్బాయి సొంతంగానే 23 కథలు రాయడం జరిగింది. 3-4 ప్రైజులు సంపాదించాడు. ఇప్పటికీ ఆ విశ్వతేజం అనేటువంటి 18 బాలకథలతోటి సంపుటి తీయడం జరిగింది. పుస్తకాల పట్ల ఆకర్షితులైన విద్యార్థులు త్వరగా క్రమం తప్పకుండా చదివే అలవాటును పెంచుకున్నారు. విశ్వతేజ 5వ తరగతిలో ఉన్నప్పుడు ఇద్దరు స్నేహితుల జీవితాల ద్వారా క్రమశిక్షణ విలువను హైలైట్ చేసే బడిగంట అనే తన మొదటి కథను రాశాడు. అతను 1 సంవత్సరంలోనే విభిన్న ఇతివృత్తాలతో కూడిన 22 కథలను పూర్తి చేశాడు. విశ్వతేజ తన కథల్లో కొన్ని సున్నితమైన, ముఖ్యమైన అంశాలను రాస్తున్నాడు. ఒక కథలో నిర్లక్ష్యంగా బెట్టింగ్ చేయటం వల్ల కంటి చూపు కోల్పోయిన బాలుడి విషాద కథను వివరించగా, మరొక కథలో వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యతను వివరించాడు చిన్నారి రచయిత. నేను 23 కథలు రాశాను. అందులో 18 కథలు ప్రచురింపబడ్డాయి. ఆ 18 కథలతో కూడిన ఒక బుక్, విశ్వతేజం అనే బుక్ ప్రచురింపబడ్డాయి. మాకు కథలు రాయమని హిందీ సార్, దుర్గయ్య సార్ చెప్పారు. ఇంకా రాయాలని అనిపించి నేను 23 కథలు రాశాను. నేను 2 కథలు రాశాను. మార్పు కోసం భరతనాట్యం. నాకు అవి రాసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. నన్ను ప్రోత్సహించిన దుర్గయ్య సార్ గారికి నాకు అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మా అమ్మ నాన్నలు కూడా సంతోషించారు. నేను 2 కథలు రాశాను. వస్తువు విలువ మరియు ఎవరి టాలెంట్ వారిదే. నేను రాసిన 2వ కథ ఎవరి టాలెంట్ వారిదే అనే కథ. స్కూల్ పిల్లలు రాస్తున్న ఆలోచనాత్మక, సృజనాత్మక కథలు నిజ జీవిత పాఠాలపై అవగాహన ప్రతిబింబిస్తున్నాయి.